దానికి రాజీనామా చేయాలా? మీరు 3 నెలలకోసారి విదేశాలకు వెళ్ళి చెడ్డీల మీద బీచ్లలో తిరిగేటువంటి పార్టీ మీది మీరు మమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతారా? మీ నాయకుడు అడ్రస్ లేకుండా ఎవరికి చెప్పా పెట్టకుండా బీచ్లలో ఎవరి పోటీ తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు, ఎవరికైనా మీ పార్టీలో చెప్పాడా? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, మీరు రాజీనామా చేయమని అడుగుతారా? ఈరోజు బాజాప్తా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలుగా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాం, నీతివంతంగా పనిచేస్తూ ఉన్నాం, సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాం, దేశం కోసం పనిచేస్తూ ఉన్నాం, అన్ని రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా తీసుకొస్తాం. ఈ యొక్క ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో కూడా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే సలహాలు ఇవ్వు, మేము తప్పకుండా సంస్కరణలు తీసుకొస్తాం. అంతే తప్ప ఈరోజు అడ్డంగా మాట్లాడడం కాదు. ఇది దేశంకి ఏమాత్రం ఉపయోగపడదు. ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉన్నాను, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మేము విద్యార్థులకు నష్టం జరిగింది, విద్యార్థులు బాధగా ఉన్నారు, విద్యార్థులు ఆవేదనతో ఉన్నారు, 2 రోజులు చూస్తూ కూర్చున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఈ తుక్కుడే గ్యాంగులు, దేశ వ్యతిరేక శక్తులు అన్ని రోజు ఏకమై ఈరోజు దేశం మీద దాడి చేస్తూ ఉన్నారు, దేశ ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా మనవి చేస్తున్నాను, ఒకటి రాహుల్ గాంధీకి ఒకటి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అయ్యా రాహుల్ గాంధీ గత 2023లో మీరు తెలంగాణలో ఎన్నికలప్పుడు తిరుగుతూ ఏమేమి హామీలు ఇచ్చారయ్యా? అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? ఏదైనా హామీ అమలు చేశారా? ఇది కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్, ఫ్రంట్ పేజీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ మీ హయాంలో. దిస్ ఏ జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేశావా? 2024 లోపల మొదటి ఏడాది మొత్తం 2 లక్షల ఉద్యోగాలు నియామకం చేస్తామని ఏ డేట్లో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, భర్తీ పూర్తి చేస్తామని అన్నీ డిక్లేర్ చేశారు మీరు ఎలక్షన్స్ ముందు. మీరు ఇదేమీ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగుల విషయంలో అశోక్ నగర్ లైబ్రరీ రేవంత్ రెడ్డికి అడ్రస్ ఉంది, జ్ఞాపకం ఉందా? రాహుల్ గాంధీకి అడ్రస్ జ్ఞాపకం ఉందా? మరి ఈరోజు నువ్వు విద్యార్థులను పరామర్శిస్తున్నారు కదా మీ పార్టీ తరఫున. హైదరాబాద్లో కూడా అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎప్పుడైనా పరామర్శించావు హైదరాబాద్కి వచ్చి? మాది తప్పయింది, మేము హామీ ఇచ్చాము, హామీ అమలు చేయకపోయాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి రాహుల్ గాంధీ తెలంగాణ నిరుద్యోగులకు ఎప్పుడైనా చెప్పాడా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 3 సంవత్సరాలు అయింది. తెలంగాణ యువత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాయమాటలకు నమ్మి ఓటేస్తే వాళ్ళకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి కాంగ్రెస్ పార్టీ హితబోధ చేస్తే ఢిల్లీలో మేము వినాలా? అలాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో ధర్నాలు చేయాలి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.